జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక కొత్త విషయాన్ని ముందుకు తెచ్చాడు. నేనైతే అది నమ్మట్లేదు. ఆయన మనసులోంచి వచ్చిన మాట కాదు అది. కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడిందే కానీ అది మనసులోంచి వచ్చింది కాదు. ఆయన ఒకవేళ మళ్ళీ అధికారం అంటూ వస్తే ఆయనకి ఖచ్చితంగా విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ ఋషి కొండలో ఆ పరుపుల మీద పడుకొని నిద్రపోతాడు. అప్పటిదాకా ఆయన నిద్రపోడు. ఆయన అది విశ్రమించడది. ఈ మావిగన్ అనేది కేవలం రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని మభ్యపెట్టడానికి, ప్రజల్లో ఒక చీలిక తేవడానికి మాత్రమే కానీ ఒక వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక ఆలోచనే కానీ ఆయనకి ఎలాంటిది నేను నమ్మట్లేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. ఆయన ఒకవేళ అధికారం అంటూ చేపడితే ఖచ్చితంగా 3 రాజధానులే చేస్తాడు. ఖచ్చితంగా వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ రాత్రి ఋషికొండ ప్యాలెస్లోనే పడుకొని ఆ 50 కోట్ల పరుపు మీద పడుకుంటాడు. లక్షల కోట్ల మట్టిలో పోయటం కంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు అభివృద్ధి చెందున్నాయి కదా, వీటిని కలుపుకుంటూ రాజధాని నిర్మాణం చేస్తే తక్కువ ఖర్చులు అయిపోతాడు. అవును, తన 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు అలాంటిది ఏదో ఆలోచిస్తే ప్రజలు బాగుండేది కదా. ఇప్పుడు ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఇంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని నాశనం చేయాలనుకోవటం ఏంటి? కేవలం ద్వేషం. కేవలం ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి నేను చెయ్యను. నేను 3 రాజధానుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకుని ఒట్టి మాట. మావిగాని వచ్చి మభ్యపెట్టే కార్యక్రమం. ఆయన 3 రాజధానులే చేస్తాడు, ఇంకోటి చేయడు. ఇప్పుడు చెప్పేదంతా కూడా ఐవాష్, అదంతా ఒట్టి మాట. ఆయన అమరావతిని నాశనం చేయటమే అతని సంకల్పం. దానికి వ్యతిరేకం అతను. అది చాలా తప్పు. రాజకీయాల్లో అంత ద్వేషం ఉండకూడదు. అది ప్రజలది. అది రైతులు ఇచ్చారు, బాగుపడుతుంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. దాన్ని కాదనాల్సినంత అవసరం ఏంటి నీకు? కేవలం ద్వేషం. మావిగా నీ 5 సంవత్సరాలు ఏం చేసావు? వృధా చేసుకున్నావు కదా. నీ 5 సంవత్సరాల్లో 3 రాజధానులు వృధా చేసుకున్నావు. టైం అంతా అక్కడ వేస్ట్ చేసుకున్నావు. ఇప్పుడు ఏదో కానీ నేను చెప్తున్నా, అతన్ని బాగా అనాలిసిస్ చేసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. వాళ్ళ పార్టీ ప్రముఖులు కూడా తెలుసు. అది మావిగన్ అనేది ఒట్టి మాట, అది అబద్ధం. కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడిన మాట. అతను 3 రాజధానులే చేస్తాడు. ఖచ్చితంగా అతనికంటూ అవకాశం వస్తే వైజాగ్లోని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఋషి ప్యాలెస్లో పడుకొని ఆ 50 కోట్ల రూపాయల పరుపు, ఆ 50 కోట్ల రూపాయల బాత్రూంలో స్నానం చేస్తాడు. అదే అతని కోరిక. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు దిస్ ఈజ్ వెరీ గ్రేవ్ సబ్జెక్ట్. చిన్న విషయం, పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పేరుపోగు క్రాంతి కుమార్ విజయవాడలో చాలా దురదృష్టకరం. విజయవాడ పోలీసులు రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి మచ్చ తీసుకొచ్చారు. విజయవాడలో పేరుపోగు క్రాంతి కుమార్ ఒక వీడియో చేసి నా చావుకి పలానా నాగరాజు సిఐ కారణం అంటే, నెల రోజులైతే ఇంతవరకు పోలీసులు ఆ చట్టాన్ని కేసు కట్టకపోవడం చాలా దురదృష్టకరం. ఇది షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ పోలీస్. ఏంటి పోలీసు, విజయవాడ పోలీసుకి ఇంత నిర్లక్ష్యం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాలి. ఆ డీజీపీ గారు కూడా బుద్ధుల్లాగా కూర్చుంటే ఎట్లా? గైడ్ చేయాలి. ఆయన సీనియర్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ. ఆ బుద్ధుల్లాగా సైలెంట్గా ఉంటే ఎట్లా? కరెక్ట్ కాదు అది. క్రాంతి కుమారు ఒక వీడియో చేసి నా చావుకి నాగరాజు కారణం అని చెప్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఇంతమంది విజిట్ చేయాలన్నా? ఇట్ ఈస్ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది విజయవాడ విజయవాడ పోలీసులు రాష్ట్ర పోలీసులకి మచ్చ తెస్తున్నారు. ఆ మచ్చ దుర్చే కార్యక్రమం చేసుకోండి. చాలా తప్పది. క్రాంతి కుమార్ కేసును వెంటనే కట్టాలని నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా యూట్యూబర్స్కి ఒక కొత్త చట్టం తేవాలండి. ఏంది, రాజకీయ జీవితంలో ఉండేవాళ్ళు, ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలుగా, స్పీకర్లుగా, లేక ప్రజల్ని ఒక రెచ్చగొట్టే దూరం తీసుకెళ్తే అది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందువల్ల నేను రామణ్ణి సమర్థించలేదు, రామణ్ణి వ్యతిరేకించే వాళ్ళు కూడా సమర్థించలేదు. ఇది పబ్లిక్ న్యూసెన్స్. ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు. పబ్లిక్ న్యూసెన్స్ అంత అవసరమా? మన హోదాలో ఉన్నప్పుడు ఒక భాషని మనం ప్రజలకు నేర్పించాలి కదా, ఒక విలువలు నేర్పించాలి కదా ప్రజలకి. అందులో దయచేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను రావణ్ని సపోర్ట్ చేయట్లేదు, రావణ్ని వ్యతిరేకించే వాళ్ళని కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ న్యూసెన్స్.
కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా చాలా ఆలస్యమైంది. ఒక అంబుడ్స్మెన్ చట్టాన్ని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే ఒక తప్పు భాష మాట్లాడాడు అనంటే అతను 6 నెలలు సస్పెండ్ చేయాలి. ఒక మాజీ మంత్రి లేకపోతే ఒక మాజీ ప్రజాప్రతినిధి తప్పుడు భాష, దుర్మార్గమైన భాష మాట్లాడాడంటే అతన్ని కనీసం మీడియా నుంచి 1 ఇయర్ బాయ్కట్ చేయాలి, ఏదో పబ్లిక్ లైఫ్ సస్పెండ్ చేయాలి. అది రాజకీయ పార్టీల విధానంలోనే అది నిర్ణయం పెట్టాలి. లేకపోతే ఏందండి ఈ విధంగా రెచ్చగొట్టుకోవటం ఏంది? ప్రజలను ఎప్పుడు కూడా ఒక ప్రజా సమస్యలు, నిత్యజీవి సమస్యలు ప్రజలు బాధపడతా ఉంటే, ప్రజలు అన్నమో రామచంద్ర అంటుంటే, ప్రజలు పనులు లేక, వ్యవసాయ పనులు లేక, ఎండలు వచ్చి, ఎల్నినో వచ్చి చాలా రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే, రైతు సమస్యలు మాట్లాడకుండా, రైతు కూలీల సమస్యలు మాట్లాడకుండా, మహిళలు అన్యాయంగా వంచనకు గురవుతుంటే వాళ్ళ విషయాలు మాట్లాడకుండా, మహిళా సమస్యలు మాట్లాడకుండా, దళితులు బలహీన వర్గాల సమస్యలు మాట్లాడకుండా ఏంటి రెచ్చగొట్టుకునే మాటలు? ఇది వాంఛనీయం కాదు ప్రజాస్వామ్యానికి. కాబట్టి నేను రావణ్ణి సమర్థించట్లేదు, రావణ్ణి వ్యతిరేకించే వాళ్ళని సమర్థించట్లేదు. భాష కరెక్ట్గా ఉండాలి. భాష సరిగా మాట్లాడిన అధికారంలో ఉన్న వాళ్ళకైతే 6 నెలలు పనిష్మెంట్ ఇవ్వాలి. అధికారంలో లేని వాళ్ళు మాట్లాడి సంవత్సరం పనిష్మెంట్ ఇవ్వాలి.